I've heard both Mr. Nageshwara and Mr. Owaisi. You have met me separately. Your leader has met me separately. చిదంబరాన్ని నేను కలవడం ఎందుకండి? ఒకడంటాడు తెలంగాణ విషయంలో కలిచాను, ఈయనంటాడు నా విషయంలో కలిచాను. ఇదే పని నాకు. చిదంబరాన్ని కలవడం ఏంటి, కాంగ్రెస్ కలవడం నాకే కరం పట్టింది. కాంగ్రెస్ కలవడానికి ఒక వర్షం కురవని రాత్రి ఢిల్లీ నడివీధుల్లో తెలుగు చంద్రుడి రహస్య సంచారం. జెడ్+ సెక్యూరిటీని కూడా కాదనుకుని కారేసుకుని చక్కా వెళ్లిపోయిన చంద్రబాబు నాయుడు ఆ గంటసేపు ఏకాంతాన్ని ఎవరితో గడిపినట్లు? చిరకాల స్నేహితుడు చిదంబరంతోనేనంటూ ఆ తెల్లవారుజామున కానివాళ్లు కోళ్లై కూసేశారు. మొన్న లోక్సభలో సదరు చిదంబరం వారే దీన్ని సర్టిఫై కూడా చేసేశారు. ఇంతకు ఈ చందు చిద్దుల భేటీ నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే ఏంటి, అబద్ధమైతే ఏంటి? T5లో ఇదో కీ ఎపిసోడ్. కోటి రతనాల వీణ ఇప్పుడు మూగవేదన భరిస్తోంది. 3 ఏళ్లుగా రోదన రాగాన్నే ఆలపిస్తోంది. ఇన్నిన్ని ఆత్మత్యాగాలు, ఇన్నిన్ని దహన సంస్కారాలు, ఇన్నిన్ని అంతిమయాత్రలు, చివరకు రూలింగ్ పార్టీయే తగలబడిపోతున్న దాఖలాలు. అయినా సరే దున్నపోతు మీద వాన కురిసి కురిసి ఆగిపోయిందే తప్ప ఢిల్లీ పెద్దల్లో చిన్నపాటి కదలికైనా పుట్టదు. రావణ కాష్టాన్ని ఆపుకోవాలన్న కనీస ధ్యాసైనా లేదు. తెలంగాణ ట్రబుల్ను టేక్ ఓవర్ చేసిన చిదంబరుడి మీదకే అందరి చూపుడు వేళ్లు గురిపెట్టేశాయి. ఎస్, ఆ చిదంబరుడి నోటి మాటలే తెలంగాణలో మంట పెట్టింది, ఇంకా పెడుతోంది కూడా. The fact is that we have said that we must have the views of all the political parties. I concede that the Congress party has held extensive consultations, and I'm told that they will be able to take a view shortly. But my appeal is, when the Congress party takes a view on the matter, the other political parties which have not yet formally told us their final view must also be able to take a view. It's only when these 8 political parties which are represented in the Andhra Pradesh Legislative Assembly take a view that the government can take a view. We are not going to impose any view on the parties. They must come forward and tell us their views, and once they take their view, I assure you, government will not hesitate to announce its final decision on the matter. ఏదో ఒకటి చెప్పండి మహాప్రభు అంటూ లోక్సభలో నిగ్గతీసిన మిగతా పక్షాలకు హోంమంత్రి చిదంబరం ఇచ్చిన రిటార్ట్ ఇది. తాంబూలాలు ఇస్తాం, కొట్టుకు చావండి టైపులో 6 నెలలకోసారి ఇలా కారపొడి కళ్లలో చల్లేసి చక్కా జారుకోవడం చిదంబరానికి జున్నుతో పెట్టిన విద్య. సొల్యూషన్ల కంటే కన్ఫ్యూజన్లు క్రియేట్ చేయడంలో మన చిద్దు సూపర్ స్పెషలిస్ట్. I've heard both Mr. Nageshwara and Mr. Owaisi. You have met me separately. Your leader has met me separately. You have met me on a number of occasions. It is a fact that you say let the Congress party take the lead. మీరు మీ నాయకుడు అప్పుడెప్పుడో మెట్ మీ సెవరల్ టైమ్స్ సెపరేట్లీ అంటూ చిదంబరం పెట్టిన కొత్త రకం పజిల్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని చిక్కుల్లో పడేసింది. చిదంబరాన్ని నేను కలవడం ఎందుకండి? ఒకడంటాడు తెలంగాణ విషయంలో కలిచాను, ఈయనంటాడు నా విషయంలో కలిచాను. ఇదే పని నాకు. చిదంబరాన్ని కలవడం ఏంటి, కాంగ్రెస్ కలవడం నాకే కరం పట్టింది. కాంగ్రెస్ కలవడానికి 30 ఏళ్లు పోరాడాను. వాళ్ళ గవర్నమెంట్ రాకుండా చేసి యూఎఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ. ఈరోజు కొత్త బిచ్చిగాళ్ళు మీరేదో మాట్లాడితే ఎట్లా? నా స్టేచర్ ఎక్కడ, నేనెక్కడ, వీళ్ళ కోసం నేను మాట్లాడతానండి. నాకేం కరం పట్టేది? సపరేట్లీ అండ్ సీక్రెట్లీ ఈ 2 పదాలకు తేడా కోసం మన బుర్రల్ని కెలుక్కోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు చిదంబరాన్ని రహస్యంగా కలిశారా, లేక అదే చంద్రబాబు కొట్టిపారేసినట్లు అసలు కలవనే లేదా? ఒకవేళ కలిసుంటే అక్కడ గుసగుసలాడింది తెలంగాణ ఇష్యూ మీద లేక ఇంకో సమస్య మీద?
అంటూ మీనింగే లేని మీమాంసల్ని చర్చకు పెట్టుకోవాల్సిన అగత్యం మనకు, మన పొలిటికల్ అనలిస్టుకు పట్టింది. మేము ఆన్ రికార్డ్ చిదంబరం గారిని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా భారత రాజ్యాంగం పట్ల, పార్లమెంటరీ వ్యవస్థల పట్ల మీకు గౌరవం ఉన్నా, వాటి పట్ల మీకు విశ్వాసం ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే మీరు అధికారికంగా ప్రకటించండి. అంతే తప్ప తప్పుడు సమాచారాన్ని చేరవేసి ప్రతిపక్ష పార్టీల మీద బెరుత జల్లి రాజకీయ ప్రయోజనం పొందడానికి పార్లమెంటును వేదికగా చిదంబరం గారు ఉపయోగించుకుంటే చిదంబరం గారి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. తప్పుడు సమాచారాన్ని ఈ రాష్ట్ర దేశ ప్రజలకు చేరవేయడానికి పార్లమెంటును వేదికగా ఉపయోగించుకొని దుర్వినియోగం చేసినందుకు అవసరమైతే చిదంబరం గారి మీద క్రిమినల్ కేసులు పెట్టినా కూడా తప్పు లేదని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇప్పటికే చంద్రబాబుకున్న తెలంగాణ కన్ను లొట్టపోయింది. పరకాల పోటీ నేపథ్యంలో ఈ చిదంబర జ్వాల చంద్రబాబును ఇంకో 10% డ్యామేజ్ చేసినా చేయొచ్చు. అంతకంటే ఈ చర్చ నుంచి వేరే పాజిబిలిటీ ఏమీ ఉండకపోవచ్చు కూడా. ఏదైతేనే ఆచితూచి మాట్లాడడంలో ఆరితేరిన చిదంబరానిదే ఇక్కడ మళ్లీ ఘన విజయం. మనుషుల్ని మాటల్లో పెట్టి మాయ చేసే మోసగాడిగా చిదంబరం పేరు టీ చౌరస్తాలో నిలబడిపోయింది. డిసెంబర్ 9, డిసెంబర్ 23 ఎట్సెట్రా ఎట్సెట్రాలన్నీ కూడా ఈ చిద్దు మార్కు చలిమంటలే. Process of forming the state of Telangana will be initiated. An appropriate resolution will be moved in the state assembly. After the statement, the situation in Andhra Pradesh has altered. A large number of political parties are divided on the issue. There is a need to hold wide-ranging consultations. For the last time, let me say that the 9th December was not the statement of an individual. The 9th December statement was a statement made on behalf of the government. But on 23rd December, government issued another statement why it had to put the 9th December on hold and start a process of consultation. So whenever you refer to the December 9 statement, kindly also refer to the December 23 statement. చిదంబరం మాటలతో తెలంగాణ వచ్చేటట్టయితే రంజాన్ తర్వాత ఒకసారి, దీపావళి తర్వాత ఒకసారి, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత ఇంకోసారి తెలంగాణ రాష్ట్రం చాలా సార్లు ఏర్పడి ఉండేది. అందుకే ఎప్పటికప్పుడు తప్పించుకు తిరుగుతున్న ఈ ధన్యుణ్ణి మన రాష్ట్రంలోని విభజన మంటలు క్షమించవు. ఇచ్చేది తెచ్చేది మేమేనన్న లోకల్ డైలాగులకు, తేల్చేది ముంచేది మేం కానే కాదంటున్న చిదంబరం మాటలకు కోయిన్సిడెన్సే లేక సంవత్సరాల తరబడి రాష్ట్ర కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లోనే కడతేరిపోతోంది. రేపు తెలంగాణలో పార్టీ పుట్టి మునిగిపోతే సదరు అపశృతికి చిదంబరం వారి డొంక తిరుగుడుతనమే కారణభూతం. ఇంతగా డిమాండ్ చేసే ఈ పబ్లిక్ డిమాండ్ ను, ఈ ప్రజాస్వామిక డిమాండ్ ను తృణీకరిస్తే అధికార కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా బంగాళాఖాతంలో వేస్తారు తెలంగాణ ప్రజలు. कांग्रेस को खत्म करो, कांग्रेस को खत्म करो, कांग्रेस को खत्म करो. సొంత పార్టీకి పాడెకట్టుకోవడం అటుంచితే తెలంగాణ అనబడే ఒక ఆరని మంటను ఆచామాచీగా తీసుకుంటున్న చిదంబరం తీరునే ఇక్కడ తప్పుబడుతోంది జర్నలిస్ట్ డైరీ. అపర కర్కోటకుడంటూ తెలంగాణీయన్లు తెగ గోల పెట్టుకున్న మన రాజ్భవన్ కు మళ్లీ అదే నరసింహుడు గవర్నర్ గా విచ్చేశారు.
ఇది ఖచ్చితంగా చిదంబరం చేతివాటమేనని తెలంగాణ వాదులు పళ్ళు నూరేస్తున్నారు. అంతకుముందు రోసయ్యను ఊడబీకించడం, కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో ఛార్జింగ్ లైట్ పెట్టి క్యాంప్ ఆఫీస్లో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా ఆ చిదంబరుడి జానతనమేనని మనందరికీ తెలుసు. మొత్తానికి మన రాష్ట్రానికి సంబంధించి ప్రతి తిరకాసులోనూ గండు కళ్లద్దాల పాత్రే కీలకం.